చూడాలి అని ఫస్ట్ రోజు నుంచి చెప్పినాను. కేపాల్ గారు ఫస్ట్ లో వచ్చి ఇది సిబిఐకి ఇస్తాము, సిబిఐ దాకా వెళ్తాం అన్నప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తాం అంటున్నారు, సిబిఐ ఖచ్చితంగా వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలని నేను ఫస్ట్ నుండి చెప్తున్నా. సో నేను యాక్సిడెంట్ సైడ్ తీసుకున్నానని చెప్పి సైలెంట్ గా ఉంటాం కాదు, ఎవిడెన్స్ యాక్సిడెంట్ చెప్పింది కాబట్టి యాక్సిడెంట్ సైడ్ ఉన్నాం. కానీ మనకు చట్టసభలో ప్రొవిజన్ ఉంది, ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళాలి. సుప్రీంకోర్టుకి వెళ్ళాలా, ఇంటర్నేషనల్ లాకు ఉంటే అక్కడికి వెళ్లాల్సిందే, దీనికోసం ఫైట్ చేద్దాం. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవిడెన్స్ కావాలా, ఆ ఎవిడెన్స్ పని మీద ఉండాలి అనేది నేను మాట్లాడుతున్నాను. ఓకే, అంటే ఇక్కడ సరే ఈ ఎవిడెన్స్ ఉందా లేదనేది పక్కన పెడితే పోలీసులు ఒక పూర్తి స్థాయిలో పోస్ట్ మార్టం రిపోర్ట్ కావచ్చు, లేదంటే ఆయన సీసీటీవీ ఫుటేజ్, ఆయన ఎక్కడైతే హైదరాబాద్ నుంచి ఎక్కడికైతే ఏ ప్లేస్కి వెళ్తే రాజమండ్రికి వెళ్ళాలనుకున్న సమయంలో పూర్తిగా సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ తీసుకొచ్చారు, బయట పెట్టారు. ఆయన మద్యం షాపులకు వెళ్ళింది, అక్కడ మద్యం కొన్నది, లేదంటే ఆయన ఫోన్ డేటా నుంచి లేదంటే ఫోన్పే నుంచి అక్కడి నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అయింది, ఏ టు జెడ్ క్లియర్ కట్గా అన్ని చూపిస్తున్నారు. కానీ ఇక్కడ కొంతమంది అలిగేషన్స్ ఏంటి, అసలు మద్యం ఆయన కుటుంబ సభ్యులు లేదంటే ఆయన భార్య, అసలు మా హస్బెండ్ మద్యం తాగరు, మా బ్రదర్ మద్యం తాగరని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. ఇంకొంతమంది లేదు కుటుంబ కలహాలు ఉన్నాయి, దానికి ముందు భార్యకి 2-3 సార్లు కాల్ చేశాడు, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి కాల్ చేశారు, ఇలాంటి చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఆరోపణలు మాత్రమే, నిజాలు కాదు, ఇవన్నీ ఆరోపణలు మాత్రమే. పోలీసులు ఒక డేటాని బయట పెడుతూ వచ్చారు, ఇక్కడ మీలాంటి వాళ్ళు లేదంటే కొంతమంది సంఘానికి సంబంధించిన వాళ్ళు ఇంకోటి చెప్తూ ఉన్నారు, స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. సరే ఈ రెండు నాలాంటి వాళ్ళు కాదు, నేను ఇంకా ఐజీతోనే ఉన్నా అంటే ఎవిడెన్స్ వైపునే నేను మాట్లాడుతున్నాను. ప్రెసెంట్ ఉన్నటువంటి దొరికినటువంటి ప్రూఫ్స్ ప్రకారం అంతే, మనకు ఉన్న ఎవిడెన్స్ మాత్రమే మనకి కనపడుతున్నాయి కాబట్టి స్పెక్యులేషన్స్ లోకి వెళ్ళలేం మనం. కానీ ఇక్కడ ఏంటి, ఇప్పుడు వీళ్ళందరూ కూడా మీరు చెప్పినట్టు సరే పోలీసులు మీరు ఐజీకి సంబంధించి అది చెప్పింది 100% ట్రూత్ అని మీరు బిలీవ్ చేస్తున్నారు. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా దీన్ని అపోజ్ చేస్తున్నారు కదా. అపోజ్ చేస్తున్నారు అంటే దీన్ని చాలా హై లెవెల్ మర్డర్ అనేసి 2 రాష్ట్రాలు ఇన్వాల్వ్ అయినాయి అనేసి హర్ష్ కుమార్ గారు వీళ్ళందరూ మాట్లాడుతున్నామంటే ఐ సెడ్ ఓకే ఫైన్, లెట్స్ డౌట్ దట్ చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడనే నమ్ముదాం. నా తోటి సహోదరుడు హర్ష్ కుమార్ గారు ఒక మాట అన్నప్పుడు, ఒక అనుమానం లేవనెత్తినప్పుడు నేను ఆయనతోనే ఉంటా, ఆయనకు వ్యతిరేకంగా నేను ఎందుకుంటాను? కేపాల్ గారు ఒకటి లేవనెత్తినప్పుడు నేను కేపాల్ గారితోనే ఉంటా, ఎందుకంటే వాళ్ళు ఫైట్ చేస్తుంది ఎవరి కోసం, నా కమ్యూనిటీలో ఉన్న నా పర్సన్ కోసం, నా ఫ్రెండ్ కోసం ఫైట్ చేస్తున్నప్పుడు అనుమానం లేవనెత్తినప్పుడు వాళ్ళతోనే ఉంటాం ఖచ్చితంగా. అదే టైంలో ముందుకు వెళ్దాము, ఎవిడెన్స్ కావాలి, స్పెక్యులేషన్ తో కాదు, పెద్ద పెద్దగా అరిస్తే కాదు అని ఎవిడెన్స్ కోసం. ఇప్పుడు హై లెవెల్ మర్డర్, సీఎంలు ఇన్వాల్వ్ అయ్యి ఐజిల్ని మేనేజ్ చేసి దీని వెనకాల అమిత్ షా ఉండి ఇక ట్రంప్ ఒక్కడే బయట ఉన్నాడు దీనికి డిస్కషన్ లో. అమిత్ షా వరకు మోడీ వరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది స్పెక్యులేషన్. ఓకే నో ప్రాబ్లం, లెట్స్ బ్రింగ్ మోడీ ఆల్సో, బట్ ఇన్వెస్టిగేట్ చేయాలి. సో దీనికి ఒకటే పరిష్కారము, సిబిఐతో మరి ఎంతవరకు వెళ్తుందో మనకు తెలియదు, ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. బట్ దీన్ని నాయకులు తీసుకున్నారు కాబట్టి నాయకులతో ఖచ్చితంగా నిలబడి ముందుకెళ్లే దశలో నేను అయితే నిలబడటానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఇక్కడ ఏంటి, మీరు చూసారు కదా ప్రవీణ్ గారితో మీకు చాలా కాలం పాటు సన్నిహిత్యం ఉంది, ఆయనతో మీరు మాట్లాడారు, ఇద్దరు కలిసి కొంతకాలం జర్నీ చేస్తూ వచ్చారు కదా. సో ఏంటి నిజంగా ఈ స్పెక్యులేషన్స్, ఆయనకి మందు తాగాడనో లేదంటే ఇంకోటి ఇలాంటి ఏమైనా ఉన్నాయా? గతంలో ఏమన్నా కలిసి పార్టీల్లో నేను అంత క్లోజ్ ఫ్రెండ్ కాదు, అంటే ఆయన తాగు లైక్ బెంచ్ మేట్స్, వీఆర్ ఫ్రెండ్స్ ఇన్ ఒక కాజ్, మేము ఒక పర్పస్, ఒక కాజ్ లో మేము ఫ్రెండ్స్ ఉన్నాం. కానీ ఆయన డే టు డే యాక్టివిటీస్ తో వేరే టీమ్ వాళ్ళు, రక్షణ టీవీ వాళ్ళు ఉండేవాళ్ళు, కానీ నేను అంత క్లోజ్ కాదు. ఐఎమ్ ఇన్ ప్రిన్సిపల్, ఇన్ పర్పస్ ఐఎమ్ ఫ్రెండ్. ఆయన బైబిల్ కు ఫైట్ చేస్తున్నాడు, నేను బైబిల్ కి నిలబడుతున్నా కాబట్టి అక్కడ మా ఫ్రెండ్షిప్. డిబేట్స్ కావాలన్నాడు, నేను కూడా ఇండియాలో డిబేట్స్ కావాలి, ఇంకా ఎక్కువ డిబేట్ చేయాలి, అక్కడ నేను ఫ్రెండ్ గా ఉన్నాను. ఓకే ఓకే సరే, మరి మీరంతా కూడా ఖండిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రధానంగా వస్తే ఆయన గతంలో మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, హిందువులకు సంబంధించి లేదంటే ఇక్కడ బైబిల్ని ప్రతి ఒక్కరు క్రిస్టియన్ కమ్యూనిటీ చాలా పవిత్రంగా చూస్తూ ఉంటారు. అలాగే హిందూ సెక్యులర్కి సంబంధించి చూసుకున్నప్పుడు హిందువులు కూడా మహాభారతాన్నో రామాయణాన్నో ఇలా వాళ్ళ ప్రిన్సిపల్స్లో వాళ్ళు దాన్ని బిలీవ్ చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి వాటి మీద ఆయన కొన్ని కామెంట్స్ చేయటము, తద్వారా దాని మీద కొంత నెగిటివిటీ రావటం, ఇవన్నీ కూడా మనం చూస్తాం.
చూస్తూ వచ్చాం కదా. ఒకవేళ ఆయనది ఆత్మహత్య అనేది పక్కన పెడితే ఆయన గతంలో కూడా ఇలాంటి థ్రెటనింగ్ కాల్స్ ఇలాంటి ఇబ్బందులు చాలాసార్లు ఫేస్ చేస్తూ వచ్చాయని చెప్పేసి ఆయన చాలాసార్లు మాట్లాడుతూ దట్స్ వెరీ అన్ఫార్చునేట్. అదే మనకి మన దేశము ఒక 50 సంవత్సరాలు వెనక్కుందని అనడానికి కారణం. 50 సంవత్సరాలు వెనకాల ఉన్నాం. డిబేట్స్ అవుతుంటాయి బయట దేశాల్లో కూడా. క్రిస్టియన్ కమ్యూనిటీలోనే విత్ ఇన్ క్రిస్టియన్ కమ్యూనిటీలోనే డిబేట్స్ అవుతాయి. రెండు వర్గాలు ఉంటాయి. ఒకళ్ళు అంటారు భూమి చాలా ప్రాచీనమైంది, బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అంటారు, యూనో ఓల్డ్ ఎర్త్ అంటారు వాళ్ళని. ఇంకొక వర్గం అంటారు లేదు యంగ్ ఎర్త్, 6000 సంవత్సరాలకే దేవుడు చేసాడు అంటారు. వాళ్ళిద్దరి మధ్యలో డిబేట్స్ అవుతాయి, కానీ వాళ్ళు ఎప్పుడు ఒకళ్ళు కొట్టుకోరు. ఏథియిస్టులకి క్రిస్టియన్ డిబేట్ అవుతాయి, వాళ్ళు ఫైట్ చేసుకోరు. ఒకరికొకరు థ్రెటనింగ్ కాల్స్ చేసుకొని అరే వీడు వస్తా, అసలు అట్లాంటివి ఉండవు. నేను అదే అంటుంది ఇప్పుడు జరిగిన ఎపిసోడ్లో నేను అంటుంది ఏమంటే అటువంటి డైరెక్షన్ లోకి మనం పోవాలి. నేను కరుణాకర్ సుగుణాన్ని కలిసినాను ఆ టైంలో. కరుణాకర్ సుగుణ గురించి ఒక విషయం నచ్చింది నాకు. అది చాలా మంది మా క్రిస్టియన్స్ నచ్చకపోయినా కానీ నా పక్కన ఉన్న ఒక బిషప్ మమ్మల్ని ఎట్లా క్వశ్చన్ చేస్తామండి, ఆయన చాలా పెద్దగా అన్నాడు, క్వశ్చన్ చేయకపోతే క్రిస్టియానిటీ కూడా లేదు బాబు. జీసస్ క్వశ్చన్ చేశాడు కాబట్టి క్రిస్టియానిటీ వచ్చింది. మార్టిన్ లూథర్ క్వశ్చన్ చేశాడు కాబట్టి ప్రొటెస్టెంట్ వచ్చింది. క్వశ్చన్ చేయకపోతే అది లేదు. సో క్వశ్చన్ చేయాలి, ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేయాలి. నేను అంటే హిందూస్ అంటే కొంతమంది, నేను అన్నది ఏమంటే క్రిస్టియన్ సమాజాన్ని కొంతమంది గొర్రెలు అంటారు. నేను అన్నది ఏమంటే ఏ మతంలో ఉన్నా కానీ క్వశ్చన్ చేయనోడు గొర్రె, ఏ మతంలోనూ కానీ. అంటే ఇదంతటికి వాళ్ళ రిలీజియన్ కోసం వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు. ఫైట్ చేయగానే క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేస్తేనే అక్కడ మనకి. సో ఇక్కడ కూడా రేషనల్ జడ్జిమెంట్, ఈ మర్డర్ అంటే నేను మర్డర్ వైపు ఉండడానికి కానీ ఏమంటారు యాక్సిడెంట్ వైపు ఉండడానికి కానీ ఎవిడెన్స్ తోనే మనం వెళ్ళాలి. ఎవిడెన్స్ లేకుండా మనం బ్లైండ్ గా సెంటిమెంట్ తోటి అట్లా మనము ఎమోషన్ తోటి అరే రే చాలా మంది నన్ను కామెంట్ అట్లా ఎట్లా అంటావు, నువ్వు ఫ్రెండ్ అయి ఉండి నీ ఫ్రెండ్ తో కదా నువ్వు నిలబడాలంటే నాకు ఫ్రెండ్ కంటే కమ్యూనిటీ ముఖ్యం, కమ్యూనిటీ కంటే దేశం ముఖ్యం. సో దేశము ఆ పర్స్పెక్టివ్ చూసుకుంటే, ఎకానమీస్ చూసుకుంటే, మన దేశం జనాభా చూసుకుంటే, పేదరికం చూసుకుంటే, ప్రాబ్లం చూసుకుంటే చాలా పనులు ఉన్నాయి ఇక్కడ చేయాల్సినవి. మతాలు మధ్యలో డిబేట్స్ మంచిగా అయ్యి దేశానికి ఉపయోగపడాలి, హెల్దీ ఎన్విరాన్మెంట్ లో జరగాలి, ఏదైనా సరే ఉండాలి. కానీ ఇట్లా ఒకళ్ళు అంటే నేనైతే అనుకోవట్లేదు ఇది మతపరమైన హత్య అని, దీని వెనకాల అంత పెద్ద మెకానిజం ఉందని నేనైతే అనుకోవట్లేదు, ఇప్పుడు కూడా అనుకోవట్లేదు. కానీ నా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు లేవనెత్తారు దీని వెనకాల ఎవరో ఉంటారు, అమిత్ షా ఉంటాడు అంటే. ఐ సెడ్ బుల్ దట్ కెన్ బి రాంగ్. ఐ సెడ్ నాట్ జస్ట్ రాంగ్, ఐ సెడ్ కేసు నేనేస్తానని చెప్పిన. అంటే అటువంటి దేశంలో ఇంత పెద్ద ఇష్యూలు జరుగుతున్నప్పుడు, ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు, సో పాస్టర్ ప్రవీణ్ నే టార్గెట్ చేసో లేదంటే అమిత్ షానో లేదంటే ఇంకొకళ్ళు బీజేపీ వాళ్ళు ఎందుకు టార్గెట్ చేయాల్సి వస్తుంది? లేదంటే వ్యక్తిగతంగా ఆయనకి ఇంకొకరు పర్సనల్ గా ఏమన్నా గొడవలు ఉంటేనో లేదంటే అలాంటి వాటిని మేబీ దాని గురించి మనం ఖండించలేము, దాని గురించి తప్పుపట్టలేము. కానీ పొలిటికల్ పార్టీస్ దీంట్లో ఇన్వాల్వ్ ఉంటాయి అంటే అది డెఫినెట్లీ కరెక్ట్ కాదు కదా. పొలిటికల్ పార్టీస్ మనుషులు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు వాళ్ళు. అక్కడ 60,000 మంది వచ్చిన అనగానే యాక్టివేట్ అయిపోతారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఓట్లు కాబట్టి. దట్స్ వర్ బేసికల్లీ కాబట్టి. సో ఇక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్ కూడా ఆ వైపుకి అడుగులు వేస్తారు. ఈ మధ్యలో నేను అంటుంది ఏమంటే ఈ మధ్యలో జరుగుతున్న ప్రమాదం ఏంటంటే ఇటువైపు క్రిస్టియన్ పాలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో నేను అన్నది ఏమంటే రేషనల్ స్టాండ్ తీసుకోండి, ట్రూత్ స్టాండ్ తీసుకుంటే అప్పుడు అన్ని వర్గాలు మనం దూరం చేసుకోం. హిందూస్ చేశారు అనగానే ఫస్ట్ డే నేను ఖండించిన, ఎవిడెన్స్ చూపించు, మాట టకామని వాళ్ళ మీదకి ఎందుకు చెప్పొచ్చు, ఒక ఎవిడెన్స్ చూపించు, ఒక ఎవిడెన్స్ చూపించండి. నేను హిందూస్ కి ఫ్రెండ్ అని నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడి వచ్చిన. ఏమంటే కమ్యూనిటీని దూరం చేసుకుంటే నువ్వు ఎట్లా గెలుస్తావు? నువ్వు ఎలక్షన్ లో గెలవాలి. నాకు ఎలక్షన్ గురించి కాదు ఇక్కడ, కానీ పాలిటీషియన్స్ మన గవర్నమెంట్ మనకు రావాలా, వాళ్ళందరూ ఓట్లు అయిపోతే నీ గవర్నమెంట్ ఎట్లా వస్తుంది? చర్చిలో గెలుస్తావు, బట్ సొసైటీలో గెలవాలంటే అందరూ ఓట్లు ఇస్తేనే. సో చిన్న చిన్న కామన్ సెన్స్ మిస్ అవుతున్నాయి. ఇక్కడ పెద్ద కోణం ఉంది. ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి, ఒకవైపు వాళ్ళు కమ్యూనల్ చేరు డిబేట్స్ పెట్టుకొని ఒకరినొకరు చంపుకోరు. అటువంటి వాతావరణం మనకు కూడా ఉందని నేను అనుకోవట్లా, మనము వే పాస్ట్ దట్ అనుకుంటున్నా. కానీ కొంతమంది నాయకులు ఇంకా అక్కడే ఉన్నారు. వాళ్ళ ఆలోచనలో వాళ్ళ భ్రమలో కొంతమందిని బూచీ చేసి
అమిత్ షా చేసేసాడు. ఒక క్వశ్చన్ నేను అడుగుతున్నాను, ఐ థింక్ ఇది జన చైతన్య అనే దగ్గర నేను అనేదేమంటే, ఈ దళితులు మనల్ని ఎవరో చంపేస్తారు, మనల్ని ఎవరో పొడిచేస్తారు అనే అభద్రతా భావము లేదా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోనే వాళ్ళని ఎందుకు ఉంచాలా? మనల్ని ఎవరు చంపుతారు? మనల్ని ఎందుకు చంపుతారు? సౌత్ ఇండియాలో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు? సౌత్ ఇండియా ఎకానమిక్ గా నార్త్ ఇండియాకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది? అంటే ఇవన్నీ ఫిగర్స్ ఉన్నాయి. సి వి గాట్ టు వర్క్ విత్ డేటా, వి గాట్ టు వర్క్ విత్ ద ఎవిడెన్స్. ఇట్లాగా ఈ డెవలప్డ్ కంట్రీస్ పనిచేస్తాయి. డేటా ఏం చెప్తుంది, ఎవిడెన్స్ ఏం చెప్తుంది, వీటి బేస్న వెళ్తారు. ఇక మనోళ్ళు ఇంకా మతాన్ని రెచ్చగొట్టి, ప్రాంతాన్ని రెచ్చగొట్టి, ఇంకా అక్కడే ఓట్లు దందుకోవాలనుకునే పరిస్థితులు ఉంటే ఐ థింక్ దట్స్ అన్ అవుట్డేటెడ్ పాలిటిక్స్. అదే ఇప్పుడు కన్నా గమనించాలి, ఖచ్చితంగా గమనించాలి. నేను ఫస్ట్ డే అన్నా, నేను ఒక హిందూ సమాజం మీదకి ఒక అబండం వెళ్తా ఉంటే ఒక ఎవిడెన్స్ లేకుండా కే పాల్ గాని హర్ష్ కుమార్ గాని అది ఖండించాల్సిందే. ఇంకా ఆధారం లేదు, అట్లా అనొద్దు, ఆధారం ఏం లేదు ఫలానోళ్ళు చేశారని. సో మనం వాళ్ళని ఆధారం లేకుండా ఎట్లాగా మనం వాళ్ళ మీద కేసేస్తాం అని ఒక మాట చెప్పున్నట్టుకైతే, అరే మా గురించి కూడా ఈ నాయకుడు నిలబడుతున్నాడు. అదే టైంలో నేను పవన్ కళ్యాణ్ కూడా అన్నాను ఒక ఛానల్లో. నేనేమన్నా అంటే, నువ్వు ఒక పబ్లిక్ ఆఫీస్ లో, గవర్నమెంట్ ఆఫీస్ లో ఉండి సనాతనవాదిగా నువ్వు ఎట్లా ఉంటావు? డిప్యూటీ సీఎం హోదాలో నువ్వు ఒక సనాతనవాదిగా ఉన్నప్పుడు ఈ బడుగు బలహీన వర్గాల్లో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళలో భయం వస్తుంది. 60,000 మంది వచ్చారంటే, అరే మన డిప్యూటీ సీఎంఏ సనాతనవాదిగా ఉన్నాడు, ఆయనే చేపించాడేమో అనేది ఇప్పుడు వాదన. ఓకే, అంటే ఆ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన ఏంటంటే ఒక రిలీజియన్ ఆయన ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తున్నాడు, ఇంకో రిలీజియన్ ని తగ్గిస్తున్నారు అని చెప్పేసి చాలా మంది క్రిస్టియన్స్ మాట్లాడుతూ వచ్చారు. సో అలాంటి కామెంట్స్ ఖచ్చితంగా కండెమ్ చేసే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే పొలిటికల్ పార్టీ ఈజ్ నాట్ ఫర్ ఎనీ రిలీజియన్ ఎనీథింగ్. రిలీజియన్ ఇన్ ద పాలిటిక్స్, రిలీజియన్ వేరు, ఆఫీస్ స్టేట్ వేరు, రిలీజియన్ వేరు. అదే టైంలో ఫ్రెండ్ మన కరుణాకర్ ఏమంటే, విజయమ్మ బైబిల్ పెట్టి తిరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నారు మీరు? అది కూడా తప్పే. ఏమంటే అంటే పొలిటికల్ ఆఫీస్ లో ఉంటే వ్యక్తిగతంగా వాళ్ళు ఎలా డెఫినెట్ ఇప్పుడు సీఎం తల్లిగా ఆమె బైబిల్ తీసుకెళ్ళింది, ఓకే, మనం ఏమంటే ఆమె ఫ్రీడమ్ ను మనమేమి క్వశ్చన్ చేయకూడదు. బట్ ఇఫ్ జగన్ డస్ ఇట్ యాజ్ ఎ సీఎం గా ఉన్నప్పుడు ఒకవేళ అట్లా చేస్తుంటే పాలిటిక్స్ ఆర్ సపరేట్ ఫ్రమ్ ద రిలీజన్. సో అది ఆ క్లారిటీ మనం ఉంచాలి. వాళ్ళు అన్ని మతాలకి సంబంధించిన వాళ్ళు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు. సో ఒక పర్టికులర్ దాన్ని ఎప్పుడు కూడా ప్రొజెక్ట్ చేయకూడదు, ఎప్పుడు కూడా చేయకూడదు. అంటే వాళ్ళు ఆ రకంగా ప్రమాణం చేస్తారు కాబట్టి దానికి కట్టుబడి ఉండాలి అనేది. ఇప్పుడు అంటే పాల్ గారి గురించి వీళ్ళ గురించి నేను ఏమంటే, అది కమ్యూనల్ యాంగిల్ తీసుకోకుండా మేము అందరి కోసం ఉన్నాము అనేటువంటి గొంతు వినిపిస్తే, ఒకవేళ తప్పు అంటే దాంట్లో నిజంగానే అమిత్ షా హస్తం ఉండి అంటే రుజువు ఉంటే హిందూసే వ్యతిరేకం అవుతారు డెఫినెట్ గా. మరి మనుషులు నిజం వైపు నిలబడతారు బా. ఎప్పుడైనా రిలీజన్ కాదు, మనుషులు కావాలా, మనుషులకి నిజం కావాలా. సో అది గొంతెత్తి చెప్పాలి పాలిటీషియన్స్ అనేది నేను అనేది అనమాట. అంటే ఇక్కడ మెయిన్ గా ఏం జరుగుతుందంటే